లైఫ్లోకి ఎవరినైనా తెచ్చుకొని వాళ్ళని లవ్ చేసి లాస్ట్కు వాళ్ళు వదిలి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అనని. అందుకే నా లైఫ్లోకి ఎవ్వరిని రానివ్వను. నా ట్రస్ట్ని బ్రేక్ చేసుకొని నేను హర్ట్ కాలేను. కల చెదిరింది, కథ మారింది. నీ అబ్బా ఎందుకురా పాటలు పాడతావు? మరి లేకపోతే ఏంట్రా, ఎవడో పోయినట్టు అలాగొచ్చినట్టు నువ్వు. నా ప్రేమ పోయింది కదరా. రేయ్, నీ ప్రేమ పోవడానికి అసలు నువ్వు లవ్ చేస్తున్నట్టు ఆ అమ్మాయికి చెప్పను లేదు, తను రిజెక్ట్ చేయను లేదు. నువ్వు నీ ఓవర్ యాక్షన్. నా లవ్ చెప్పడానికి అన్ని దారులు క్లోజ్ అయిపోయాయి కదరా. దారి లేకపోతే ఇలా కూర్చొని ఏడుస్తుంటావా? ఇప్పుడు చూడు, పిచ్చెక్కిస్తా. ఏది ఎలా చేస్తావు? ఒక శాంపిల్ చూపి. లవ్ అంటే బర్త్డేస్, గిఫ్ట్స్, సర్ప్రైజెస్, టూర్స్ అన్ని అన్ని చేస్తా. ఏంటి ఈ డబ్బులతోనే? మరేం చేయమంటావు? జో దగ్గరికి వెళ్ళి నువ్వు తనతో ఉంటే ఎలా ఉంటావు, తను లేకపోతే ఎలా ఉంటావు, మీ ఇద్దరి మధ్య ఉన్న అఫెక్షన్ని, ఎమోషన్ని తనకు అర్థమయ్యేలా చెప్పరా. తనైతే నేను పక్క రిజెక్ట్ చేయదురా, నాకు అలా అనిపిస్తుంది. థ్యాంక్స్ మామా. ఈ విషయం తన దగ్గర వెళ్ళొచ్చిన తర్వాత చెప్పు. సరే, నేను వెళ్ళొస్తా. వెళ్ళు. ఈసారి ఏమవుతుందో చూడాలి. కూర్చో. ఏంటి వెంకీ ఇలా వచ్చావు? మళ్ళీ ఊరంతా తిప్పుతావా ఏంటి? ఐ రియలీ లైక్ యువర్ కంపెనీ. థ్యాంక్ యూ. ఏంటి ఇలా వచ్చావు? ఏమైనా పనుందా? తినేసి వెళ్ళు. అది కాదు, ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వేం చెప్పకు, తినేసి వెళ్ళు. సరే. ఏంటి వెంకీ, ఎలా ఉంది నా వంట? ఒక్కసారికి మేనేజ్ చేయొచ్చు. నీకు విషయం చెప్పనా? నా గర్ల్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళతో కూడా నేను హ్యాపీగా లేను. మీతో ఉన్నంత. మీ ఇన్నోసెన్స్, మీ కేర్, మీ ఫన్ నాకు చాలా నచ్చింది. ఇన్ఫాక్ట్ నాకు అంతే. నువ్వు నా లైఫ్లో రాకముందు నా లైఫ్ ఎలా ఉండేది తెలుసా? ఎలా ఉండేది? మా సీనియర్ కూడా ఉన్నప్పుడు హ్యాపీగానే ఉండేవాడిని. వాళ్ళు లేకపోతే ఏ రీల్సో, మీమ్సో, కామెడీ క్లిప్సో ఇలాంటివి చూసుకుంటూ నవ్వుకునేవాడిని. అవి కూడా లేకపోతే లైఫ్లో ఇంకేం నవ్వు ఉండేది కాదు. అలాంటి నా లైఫ్లో ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నానంటే అది నీ వల్లే. నువ్వు వచ్చాకే కన్నీళ్ళు, బాధలు అన్నీ దూరం అయ్యాయి. మనలో మార్పు మనం కూడా కోరుకోం, కానీ నా అనుకున్న వాళ్ళ కోసం ఖచ్చితంగా మారుతాం. అది ఇష్టం వల్ల, ప్రేమ వల్ల. అవును, ఇష్టం ఉంటేనే కదా మనకి మనం మారేది. నేను మారడానికి, నా లైఫ్ బెటర్ అవడానికి నువ్వే రీజన్. ఊరుకో, నేనేం చేశా ఇందులో? నీకు తెలీదు. నువ్వు నా లైఫ్లో రావడం వల్ల ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అయిందో నేను చెప్పలేను. నాతో చివరిదాకా ఉంటావా? యాజ్ ఏ ఫ్రెండ్గా ఎప్పటికీ ఉంటాను కదా. ఫ్రెండ్గా కాదు, వైఫ్గా. ఏమన్నావు? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఐ లవ్ యూ. నీ ఇంటెన్షన్ డే 1 నుంచి ఇదేనా? సిగ్గుండాలి నీకు. ఎవడు ఫీలింగ్స్ పెంచుకోమన్నాడు? అరే, ఒకరి వస్తువుని కూడా పర్మిషన్ అడిగి తీసుకుంటాం. అలాంటిది ఇంకొకరి పర్మిషన్ లేకుండా ఎలా లవ్ చేస్తావు? నాకు ఈ లవ్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో లేదో తెలుసుకోకుండా నన్ను ఎవరు లవ్ చేయమన్నారు? అది కాదు జో. ఇప్పుడు మనం బానే ఉన్నాం కదా వెంకీ, ఎందుకు మన మధ్య ఈ లవ్, ఈ ఎమోషన్స్? లవ్ ఎందుకు పుడుతుందో ఎవరికి తెలియదు. వెంకీ, గెట్ అవుట్. అది కాదు. నా మీద నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్ లవ్వే అయితే నాతో ఇంకెప్పుడు మాట్లాడుకు. జో, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. వెళ్ళిపో, వెళ్ళిపో. ప్రేమ ఏమి పర్మిషన్ తీసుకుని పుట్టేది కాదు. అది మనకే తెలియకుండా మనలో పుట్టే ఇష్టం. నా లైఫ్ మీద నాకు మళ్ళీ హోప్ క్రియేట్ చేసావు. నువ్వే లేకపోతే
లవ్తో మాట్లాడావా? ఏమన్నది? లవ్ అంటేనే పడదంట, అసలు లవ్ మీద నమ్మకమే లేదంట. అలాంటప్పుడు తనకు అర్థమయ్యేలా చెప్పి కన్విన్స్ చేయాల్సింది. మారాలనుకున్న వాళ్ళు ఎవరు చెప్పినా మారుతారా, కానీ మారాలని లేనివాళ్ళు సొంత వాళ్ళు చెప్పినా మారరు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? నా అదృష్టం పక్కన ఉంచేస్తే దాని మీద అనుకోకుండానే చాలా లవ్ పెంచేసుకున్నాను రా. రే, మాట్లాడే విధానంలో ఉంటుంది ఏదైనా అని చెప్తుంటావు, గుర్తుందా? వెయిట్ చేయరా. ఒక్కోసారి మనం చేసే మంచి అయినా సరే టైం దాన్ని బ్యాడ్ చేస్తుంది. ఈసారి టైం తీసుకొని మళ్ళీ వెళ్ళి చెప్పు. చెప్పలేం, ఈసారి మంచి జరుగుతుందేమో. కానీ తను మారకపోతే? టైం మారితే అన్నీ మారుతాయిరా, మనసులు కూడా, మనుషులు కూడా. ఎందుకు ఇంత ఓవర్ చేస్తున్నావు? నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను ఈ ఆఫీస్కి వచ్చిందే నీకోసం, నీ లవ్ కోసం. నేను ఈ లైఫ్లో ఉండాలనుకుంటే నా లవ్ యాక్సెప్ట్ చేయి. పిచ్చోళ్ళ మాట్లాడుకు. అరే ఎందుకు అర్థం కావట్లేదు నీకు? నువ్వు లేని ఈ లైఫ్ నాకు అక్కర్లేదు. మీ అబ్బాయిలు లవ్లో పడ్డాక పిచ్చోళ్ళు అవుతారా, లేకపోతే ముందు నుంచే పిచ్చోళ్ళా? అబ్బాయి అయితే అప్పుడు తెలిసేది. నాకు నువ్వంటే ఇష్టం, కానీ నువ్వు లవ్ చేయడం ఇష్టం లేదు. పిల్లల్ని కనండి, కానీ పెంచొద్దు అన్నట్టు ఉంది నువ్వు చెప్పింది. ఇదంతా నాకు అనవసరం. మన ఇద్దరి మధ్య ఈ లవ్ అనే టాపిక్ రావద్దు. నువ్వే లేనప్పుడు ఈ లైఫ్ ఎందుకు నాకు? చెప్పు శ్రీను. మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? వెంకీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడు చాలా మంచోడు. వాళ్ళ లవ్ గురించి మీకు తెలిస్తే మీరు వాడిని ఎప్పటికీ వదులుకోలేదు. చూడు శ్రీను, వెంకీ అలాంటోడు, ఇలాంటోడు, ఇలా చేస్తాడు, అలా చేస్తాడు అని ఏది చెప్పినా వింటాను, కానీ అతని లవ్ గురించి మాత్రం చెప్పకు. లవ్ మీద మీకు కోపమో ద్వేషమో తెలియదు, కానీ లవ్ ఈజ్ ఎ బేసిక్ నీడ్ అని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. వెంకీ రాలేదా? రాలేదు మేడం. సరే మేడం. అందుకే మనుషులకి దగ్గర అవ్వకూడదు అంటారు. జో ఎందుకురా మారట్లేదు? నేను ఎంత చెప్పినా వినట్లేదురా. ఏమోరా, జో అంత బలమైన డిసిషన్ తీసుకుందంటే మేబీ తనకి వాళ్ళకి అమ్మకి జరిగిన ఇన్సిడెంటే మెయిన్ రీజన్ అయింటుంది అనుకుంటున్నాను నేను. అది అనిపిస్తుంది నాకు కూడా. ఎవరైనా సిచ్యువేషన్ బట్టే కదరా డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్స్ కొన్ని రోజుల తర్వాత కొన్నిసార్లు మనకే తప్పు అనిపిస్తాయి. నువ్వు చెప్పిన లాజిక్ బట్టి చూస్తే ఈ పాటికి మారిపోవాలి కదా. అదే కదా నేను అడుగుతుంది, ఇంకా ఎందుకు మారలేదు? ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉన్నప్పుడు వాటిని వాళ్ళే బ్రేక్ చేసుకోవాలి. అది నువ్వు చేయాలనుకుంటే వాళ్ళని లవ్ చేయాలి, కానీ అమ్మాయిని లవ్ చేయట్లేదే. అవును మామ, అందుకే నాకు ఇంకా అమ్మాయి వద్దు. ఇంకా అసలు నా లైఫ్లోకి అమ్మాయిని తెచ్చినాడు ఎవడరా? స్వామీజీ గాడరా. ఫోన్ చేయి, ఫోన్ చేయి కొడుకు. రేతరా అరే స్వామీజీ నా కొడుక. రే భాష కాలేడు, సలీం కాలేడు, నువ్వు చెప్పువే. ఆ అమ్మాయిని లవ్ చేస్తే నా లైఫ్ సుడి తిరుగుతుందన్నావు. అవును చెప్పా, మరి తిరిగిందా సుడి? సుడి తిరగలా, నేను తిరుగుతున్నా ఎచ్చడికెత్తరేదవా. వెంకీ, మద్యపానం పుచ్చుకుంటున్నావా? అవునరా, తీసేసుకున్నాం, తాగేస్తాం కూడా.
అయితే ఇప్పుడు ఏంది నీకు ఎందుకు ఇవన్నీ ముందు మావాడు అడిగిందని ఆన్సర్ చెప్పువే ఇంతకీ ఏమైంది? అసలు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేని అమ్మాయిని లవ్ చేయమన్నావురా నువ్వు. అది ఎలా ఉంది తెలుసా? డ్రాయర్ లేకుండా రన్నింగ్ రేస్కి వెళ్ళినట్టుంది నాకు. కిందకి జారిపోతున్నాయి అయ్యా ఏంటవి? గుండెల్లో ప్రాణాలు. ప్రేమ విషయంలో దేవుళ్ళే అన్ని అనుభవించారు. నువ్వెంత? మరి ఎందుకురా నాకు సజెస్ట్ చేసావు? వెంకీ 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 ఆపు. ఊరుకోండి నేను చంపేస్తా. అవుననుకో టాస్క్ చెప్పు చేసేద్దాం. ఇప్పుడు నీ లవ్ కోసం ఏమైనా చేస్తావా? జో కోసం ఏమైనా చేస్తారా? జో కోసం ప్రాణాలు ఇచ్చే సిచ్యువేషన్ వచ్చిందనుకో, అప్పుడు ఎలా చేస్తావు? సూసైడ్ చేసుకున్నది వీడియో చేసి రికార్డ్ చెప్తారు కదా, అట్లా చెప్తారు కదా, చెప్తావా? ఒక శాంపుల్ చేద్దామా? ఇటు చూడు, నేనే జో, నన్ను చూసి చెప్పు. ఓకే సరేనా? రెడీ స్టార్ట్. ఓయ్ నిన్నే నీగా చెప్తున్నా, నీ మీద నాకున్న ప్రేమ ఎలా చెప్పాలో తెలియకపోతే ఇదేం చెప్పిందో తెలుసా? సృష్టిలో గొప్పవి రెండే రెండు, పుట్టుక చావు. పుట్టుకేలాగా నా చేతిలో లేదు, కానీ చావు నా చేతిలోనే ఉంది. అందుకే నీకోసం నేను పోతా, నీకోసం నేను చచ్చిపోతా. బాగా చెప్పు, చాలా బాగా చెప్పు, బాగా సరిపోద్దా? చాలా బాగా చెప్పు. నువ్వేరా ఫ్రెండ్ అంటే, నా కోసం ఎంత చేసావురా? ఇదేం చెప్పిందో తెలుసా? సృష్టిలో గొప్పవి రెండే రెండు, పుట్టుక చావు. పుట్టుకేలాగా నా చేతిలో లేదు, కానీ చావు నా చేతిలోనే ఉంది. అందుకే నీకోసం నేను పోతా. చచ్చినోడు పందిలా పడుకున్నాడు. నువ్వా? తెలిసిపోయిందా? ఎందుకు కొడుతున్నావు? ఏంటి ఆ వాట్సాప్ లో మెసేజ్? మరి నేనా? కొమ్మది సడకూడదని అడిగానా? నువ్వేం చేసావో నీకు గుర్తులేదా? నీకోసం నేను పోతా, నేను చచ్చిపోతా, నేను పోతా. చేసినంత చేసి లేరా? నీతో కొంచెం మాట్లాడాలి. అసలేంటి వెంకీ, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? చెప్పాను కదా, రాత్రి తాగి చెప్పినట్టు లేదది. అయినా ఇంకొకరి కోసం ప్రాణం ఇవ్వడం ఏంటి? ఫూల్ లాగా బిహేవ్ చేయకు. లవ్ లేకపోతే బతకలేమా? మనం ఫ్రెండ్స్గా బానే ఉన్నాం కదా. టైం దొరికినప్పుడల్లా తిరగచ్చు, తినచ్చు, మాట్లాడుకోవచ్చు. మెయిన్లీ ఇంకొకరి కోసం మారి నీడ్ ఉండదు, ఇంప్రెస్ చేసుకునే ఛాన్స్ అసలు ఉండదు. అసలు మారాలంటే ఎందుకు భయపడుతున్నావు? లవ్ లో ఉండేవాళ్ళు ఎవరు చేంజ్ అవడానికి ఇంత శిక్షలా ఫీల్ అవ్వరు. ఎందుకు అవరు? ప్రతి ఒక్కరు అవుతారు. అవ్వకపోతే లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు? విడిపోవాలని ఎవరు పెళ్లి చేసుకోరు కదా. సరే, మరెందుకు విడిపోతున్నారు? అది వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి వాటి నుండి ఇద్దరిని కలిపేలా లవ్ చేయలేదా? మళ్ళీ అదే అడుగుతున్నాం. అరే, ఒక్కొక్కరి ఇండివిజువాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. లవ్ అనేది కాన్స్టెంట్ ఎమోషన్ కాదు. అలాంటి దానికోసం హ్యూమన్ రిలేషన్స్ ని కరప్ట్ చేయకూడదు. లవ్వే కాదు, ఏ ఎమోషన్ కాన్స్టెంట్ కాదు. మనమే ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేయాలి. అలాంటప్పుడు ఏ రిలేషన్ లేకుండా కలిసే ఉంటే బాగుంటుంది కదా. అన్నీ చూసేసిన సన్యాసిలా మాట్లాడు, ఏదో పెద్ద నీకే తెలిసినట్టు. నువ్వు ఇంకా ఏం చూడలా? నాకు తెలీదా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మా పేరెంట్స్ ఎందుకు విడిపోయారో? నీకోసం ఏదైనా చేస్తానని చెప్పి మా అమ్మ నమ్మించి వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాను మా నాన్న. అలాంటి నాన్నే నన్ను అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ పరిచయం లేని బెగ్గని కూడా మనం ఆదుకుంటాం, కానీ నన్ను కన్నా మా నాన్నే ఒక్కరోజు కూడా నన్ను మా అమ్మని పట్టించుకోలేదు. ఇదేనా లవ్ అంటే? లవ్ ఉన్నప్పుడు కలుసున్నారు, లేనప్పుడు విడిపోతారా? అలాంటప్పుడు దేనికి లవ్ చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం? నీకు మీ ఫ్యామిలీ జరిగిందని చెప్పి మొత్తం ప్రపంచాన్ని జడ్జ్ చేస్తున్నావు. తప్పు చేయడానికి పాపం చేయడానికి చాలా తేడా ఉంటుంది. మీ నాన్న చేసింది పాపం కాదని తెలియాలంటే మీ అమ్మ పొజిషన్లోనే చూడాలి. విడిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అవేంటో మీ అమ్మ నీకు ఎప్పుడైనా చెప్పిందా?
నీతో మీ అమ్మ ఉంది కాబట్టి మీ అమ్మ చేసింది కరెక్ట్, నీతో మీ నాన్న లేడు కాబట్టి మీ నాన్న చేసిన తప్పు. కోపం వల్ల ఏ మనిషి అయినా కొంతకాలమే దూరంగా ఉంటారు, ఆ తర్వాత ఖచ్చితంగా తిరిగి వస్తారు. మీ నాన్న ఎందుకు తిరిగి రాలేదో ఆలోచించావా? అసలు మీ నాన్న ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడో ఆలోచించావా? అసలు ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలుసా నీకు? కంగారు పడకు, మీ నాన్నకేం కాలేదు. నువ్వు అనుకుంటున్నట్టు మీ నాన్న మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోలేదు. మీ అమ్మ వెళ్ళిపోవని చెప్పింది. వెళ్ళిపోమన్నారు కదా, నేనేం తిరిగి వెళ్ళిపోలేదు. చాలాసార్లు తిరిగి రిటర్న్ వచ్చాడు, చాలాసార్లు నేను కలవడానికి ట్రై చేశాడు. మీ అమ్మ నేను కలవనివ్వలేదు. కలిసి ఉండడానికి ఎన్ని కారణాలు ఉంటాయో విడిపోవడానికి అంతకంటే ఎక్కువ కారణాలు ఉంటాయి. అవన్నీ మీ అమ్మని అడిగి తెలుసుకో. ఇందులో మీ అమ్మ తప్పు ఎంత ఉందో మీ నాన్నది కూడా అంతే ఉంది, ఇద్దరి కోపాంది కూడా. హలో మా. హలో, చెప్పవే. నాన్న మనల్ని కలవడానికి అప్పుడప్పుడు వస్తుంటారా? అలా ఎందుకు అడుగుతున్నావు? ముందు నేను అడిగింది చెప్పు. అవును, వస్తారు. అయితే ఏంటి? తప్పు చేయటం సరే, ఆ తప్పు ఎందుకు జరిగిందో తెలుసుకోకపోవడం అంతకంటే పెద్ద తప్పు కదా. ఎప్పుడు మా అమ్మ సైడే ఆలోచించేదాన్ని, మా నాన్న సైడ్ ఆలోచించేలా చేసావు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. ఇది ఫ్రెండ్షిప్ హగ్గా, లవ్ హగ్గా? అబ్బా, హలో, చెప్పే. నానా వెంకీ, మనం కేసు గెలిచేసాంరా. మన ఆస్తులు మనకి తిరిగి అవునా? వచ్చేసినాయి. ఇంకా నువ్వు పెట్టి నేను మళ్ళీ చేస్తా. గురూజీ, వెంకీ, నీ దరిద్రాలన్నీ తీరిపోయి ఉంటాయి, అదృష్టం అతుక్కొని ఉంటుంది. అవును గురూజీ. ఈ రోజుకి ఓకే, కానీ రేపటి నుంచి నీ జాతకంలోకి వేరే శని ప్రవేశించబోతుంది. గురు